హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే, ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏవైతే ఫార్మసీకి ఇంకా ఇంజినీరింగ్ కోర్సుకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేశారు కదా! సో, ఈ కౌన్సిలింగ్‌లోని ఏవైతే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఓకేనా? సో, ఇలాంటి ఇతర కోర్సుల్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళు లైక్ ఎన్‌సీసీ వాళ్ళు, పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు దీంతో పాటు ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా! సో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా! సో, వీళ్ళందరికీ కౌన్సెలింగ్ ఎలా కండక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎన్‌సీసీ సర్టిఫికేట్ అయితే ఉంది. ఓకేనా? సో, ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీరు ఆ ఎన్‌సీసీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీరు జాయినింగ్ అవ్వచ్చు. ఓకే. ఈ ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని జాయిన్ అయినప్పుడు నార్మల్ స్టూడెంట్స్‌కి కట్ ఆఫ్ ఒకలా ఉంటే మీ క్యాస్టే, మీ మార్క్సే, మీ ర్యాంక్సే ఉన్నా సరే మీకు ఎన్‌సీసీ యాడ్ అవ్వడం వల్ల మీకు స్పెషల్‌గా ఆ కాలేజ్‌లో సీట్ అనేది అలొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు సీట్ అనేది వచ్చే ఛాన్స్ పెరుగుతది. సో, ఇదే ఫార్ములా ఏంటంటే ఎన్‌సీసీ వాళ్ళకితో పాటు పీడబ్ల్యూడీ వాళ్ళకి పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్‌కి, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి. సో, ఈ విధంగా వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. ఓకే. అసలు ఎళ్ళాలా అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ కౌన్సెలింగ్ అనేది మీరు సెపరేట్‌గా పెట్టుకోవాలి. లేకపోతే అందరూ ఈ సర్టిఫికేట్‌లు ఉన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పోర్ట్స్‌లోని ఏమైనా సర్టిఫికేట్ ఉందనుకుందాం. సో, ఆ స్పోర్ట్స్‌లో సర్టిఫికేట్ ఉంటున్నప్పుడు మీరు ఈ స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే ఇదే నార్మల్ కౌన్సెలింగ్‌లో వెళ్దాం అనుకుంటున్నా. ఆ సర్టిఫికేట్‌ని పక్కన పడేసి అనుకున్నట్లయితే, నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ కేటగిరీలో మీరొస్తానన్నప్పుడు, మీరు స్పెషల్ కేటగిరీలోనే రండి. ఎందుకంటే, మీకు ర్యాంకులు తక్కువున్న మంచి కాలేజీల్లో సీటొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో, మరి ఈ స్పెషల్ కేటగిరీస్ సంబంధించి అసలు ఎన్ని కేటగిరీలున్నాయని చెప్పి చూసుకుందాం. సో, అయితే వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సో, వీడియోలోకెళ్ళే ముందు ఏనట్లయితే చిన్నదే మన తరపు నుంచి కోరిక ఏంటట్లయితే బీ ఫార్మసీ, ఫార్మా డి ఇలాంటి ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క ఈ 6 కోర్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. సో, లెట్స్ వీడియోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్పెషల్ కేటగిరీలో ఎవరొస్తారు? చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు వస్తారు అని మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే వికలాంగత్వం. సో ఇక్కడ డమ్, డెఫ్, కాళ్ళు ఉంటాయి కదా! సో కాళ్ళు లేకపోవడం, చేతులు సరిగ్గా పని చేయకపోవడం. సో ఈ ఈ ఈ డమ్, డెఫ్ ఉన్నవాళ్ళు లేకపోతే ఈ పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్నవాళ్ళు వస్తారనమాట. ఓకేనా? దీంతో పాటే సో ఇది అయిపోయింది కదా! ఓకే. దీంతో పాటే సీఏపీఎఫ్ ఓకే. మొత్తం చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్ ఓకే అనమాట. ఇక్కడ ఏంటన్నట్లయితే ఎవరైతే ఇక్కడ ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా! సో ఇలాగ వాళ్ళ కిడ్స్ కానివ్వండి. సో ఈ కేటగిరీకి ఉన్నవాళ్ళు అందరూ ఇందులోకైతే వస్తారు. ఓకే. దీంతో పాటు మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తెలుసు కదా! సో నేషనల్ లెవెల్‌లో ఎవరైనా ఆడినా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎవరైనా ఆడినా సో స్పోర్ట్స్ గాని, గేమ్స్ గానివ్వండి. సో వాటికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారండి. దీంతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా వస్తారు. ఎన్‌సీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కదా! ఎన్‌సీసీ సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ చేస్తారు కదా! వాళ్ళు కూడా వస్తారు. ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ కిందగానే గుర్తిస్తారు. ఓకేనా? సో వీళ్ళు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు వీళ్ళ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో వాళ్ళు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అంటే వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు. ఈ ప్రూఫ్ చూపిస్తేనే ఈ పక్కన ఉన్న దాంట్లోకి ఎలిజిబుల్ చేస్తారనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో సో వాళ్ళ క్యాండిడేట్ షిల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్. మెడికల్ బోర్డ్ నుంచి మీరు పీడబ్ల్యూడీ పర్సన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే తెమ్మంటున్నారు. అది ఉంటే మీకు ఆ కేటగిరీలో అయితే సీట్ అయితే అలొకేట్ చేస్తారంట.
దీంతో పాటు క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ క్యాప్ షుడ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్కి. సో క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఓకే జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఒక డిశ్చార్జ్ బుక్, ఐడెంటిటీ కార్డు, ఓకే వెరిఫికేషన్ చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఇన్ సర్వీస్ పర్సన్స్ who are domicile of Andhra Pradesh and along the considerations of allotment of seats in క్యాప్ కేటగిరీ. ఓకే సో ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో ఇక్కడ చెప్పారు కదా కొన్ని డిశ్చార్జ్ బుక్, ఐడెంటిటీ కార్డు, ఓకేనా. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళు ఇన్ సర్వీస్లో పనిచేస్తున్నారు సో వాళ్ళకి సంబంధించిన తదితర డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా. దీంతో పాటే ఎన్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్. సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, మీకు తెలిసే ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తేవాల్సింది. ఒరిజినల్ కావాలంటే జెరాక్సెస్ ఆర్ నాట్ అలౌడ్, బ్యాడ్జ్లో చూపిస్తే కూడా నాట్ అలౌడ్, సర్టిఫికేటే కావాలి. ఓకే కంప్లీట్ సర్టిఫికేట్ కావాలి. దీంతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీరు అది కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ కావాలన్నమాట. ఓకేనా. సో మీరు చెప్తే చాలదు. ఓకే సో ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ఏపీ. ఓకేనా. సో మీరు ఇతర స్టేట్లోని తెచ్చుకుంటే అవదండి. వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ ఛాంపియన్షిప్కి వెళ్ళినట్లయితే మీరు ఏపీ తరపు నుంచే ఆ ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ఏపీ తరపు నుంచి ఆడిన వాళ్ళు అయ్యి ఉండాలి. మీరు తెలంగాణ తరపు నుంచి ఆడిన వాళ్ళు లేకపోతే ఇతర అంటే వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్‌కో లేకపోతే టీమ్ ఇండివిజువల్‌గా వెళ్ళినట్టు కాదండి. మీరు ఏపీ స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తూ ఆడాలనమాట. అలా ఆడుతూ సర్టిఫికేట్ పొందినట్లయితే అది ఏంటి కూడా స్పోర్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్‌లో కానివ్వండి, గేమ్స్‌లో కానీ అది వెరిఫైడ్ అనమాట. ఓకే. తర్వాత ఏంటనుకుంటే ఆంగ్లో ఇండియన్. ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయండి. సో అవి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. దీంతో పాటే ఇక్కడ కొంచెం పైకి వెళ్దామండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అనుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా మొత్తం ఇదంతా నేను చదివాను. నేను చదివిన తర్వాత మీకు 2 ముక్కలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు మళ్ళీ చదివి చెప్పేంత ఓపిక కూడా నాకు లేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్లీ అటెండ్. ఓకేనా. 2 ముక్కల్లో చెప్పాలనుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఫస్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. ఓకే. మీరు ముందుగా ఎప్పుడైతే రేపటి నుంచి అంటే 30th నుంచి కూడా మీకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. December 4 or 5 వరకు కూడా మీరు కూడా ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ చేసుకున్నప్పుడు అక్కడ ఎస్ ఉంటుంది, నో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ అనుకోండి, ఎస్ ఉంటుంది, నో ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఫిజికల్గా వెరిఫై అవ్వాలి. మీరు ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టినంత మాత్రాన ఇవి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు కాబట్టి ఆన్లైన్లో వెరిఫై చేయరు. ఎవరన్నా ఫోటోషాప్ చేసి పెట్టేస్తారేమో అని చెప్పేసి ఆన్లైన్లో వెరిఫై చేయరండి. ఇవి ఎక్కడ వెరిఫై చేస్తారు? ఓకేనా. సో ఇవి ఎక్కడ వెరిఫై చేస్తారు చూసుకున్నట్లయితే మీకు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నారంటే ఇక్కడ చెప్తాను చూడండి ఒక నిమిషం. టీచర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఓకే. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి మీరు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఇంకా ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళాలండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఇంకా ఒరిజినల్ పట్టుకొని వెళ్ళినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి మీ ఒరిజినల్ ఒక్కరోజు వెళ్తే చాలండి. ఓకేనా. ఒక రోజు వెళ్ళి ఒక పూట వెరిఫై చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి అవసరం కూడా లేదు. ఓకే. సో ఇప్పుడు ఏ రోజు వెళ్ళాలని చూద్దామండి. సో అడ్రస్ చెప్పాను కదా, విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనుకంటే వాళ్ళు చెప్తారు అడ్రస్. అక్కడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు నేను చెప్పిన డేట్లో మీరు వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. ఓకేనా. సో చూద్దాం ఒకసారి ఏ డేట్స్ అన్నట్లయితే ఇక్కడ చూడండి. ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ వాళ్ళకి 2 షిఫ్ట్లు ఉన్నాయండి. 5th December 6th December అయితే ఉంది. ఎన్సీసీ వాళ్ళు ఒక ఫస్ట్ ర్యాంక్ అంటే ఈఏపీ సెట్ కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈఏపీ సెట్లో ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 30,000 వరకు కూడా ఉన్నవాళ్ళు 5th December అయితే వెళ్ళాలండి. 9 AM కన్నా స్టార్ట్ అవుతుంది. మీకు ఈవినింగ్ 4-6 వరకు కూడా అది ఉంటారనమాట. సో వాళ్ళతో వెరిఫై చేయించుకోవచ్చు. ఓకే. సో ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటంటే మీరు మార్నింగే వెళ్ళిపోయి రెడీగా ఉన్నట్లయితే అక్కడ ప్రాబ్లం ఉండదు. ఒక 1 hour ముందే వెళ్ళి ఉండడానికి ట్రై చేయండి. ఓకే. ఆ తర్వాత ఎన్సీసీలోనే ఓకే. సో ఇక్కడ 32 లాస్ట్ ర్యాంక్ అంటే 30,001 ర్యాంక్ నుంచి చిట్ట చివరి ఎంసెట్ ర్యాంక్ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో వీళ్ళని 2 ముక్కలుగా డివైడ్ చేసి 1 నుంచి 30,000 ర్యాంక్ ఉన్నంత వరకు వాళ్ళకి 5th Decemberని కండక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళకి
మిగతా 30,000 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా చివరన కండక్ట్ చేస్తారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ పట్టుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకెళ్తే సరిపోతుంది. అంటే మీ ర్యాంక్ 30,000 లోపు ఉంటే ఒక డేట్ ఎళ్తారు. 30,000 అబోవ్ ఉంటే ఒక రోజు ఎళ్తారనమాట. ఓకేనా? సో, ఇది ఎన్‌సీసీ వాళ్ళకండి. ఇది స్పోర్ట్స్ వాళ్ళకి 1-30,000 5కి ఎళ్తారు. 30,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అలాగెళ్తారు. సేమ్ క్యాప్ కూడా. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ కూడా సేమ్ అనమాట. 30 త త్రీ 35,000 వరకైతే ఇచ్చారు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్‌కొచ్చేసరికి. ఇక్కడ 35,000 నుంచి చివరి ర్యాంక్ వరకు కూడాను చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళకి సెకండ్ పర్సనల్స్‌కి వచ్చేసరికి సెకండ్ డే ఇచ్చారనమాట. ఓకేనా? సో, ఇది చిన్నది మైండ్‌లో పెట్టుకోండి ఒకసారి. ఓకేనా? ఎన్‌సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, గేమ్స్ వాళ్ళకైతే 1 నుంచి 30,000 వరకు కూడా ఒక డేటు. అదేవిధంగా 30,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఒక డేటు. 6థ్ డిసెంబర్ అనమాట. క్యాప్‌కొచ్చేసరికి 1 నుంచి 35,000 వరకు ఒక డేటు. 35,001 నుంచి మిగిలిన లాస్ట్ ర్యాంక్ వరకు ఒక రోజనమాట. సో, ఆంగ్లో ఇండియన్స్‌కి వచ్చేసరికి ఏంటంటే తర్వాత పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక రోజే కండక్ట్ చేస్తున్నారండి. 5థ్ డిసెంబర్ మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకి వెళ్ళినట్లయితే మీ సదరం సర్టిఫికేట్, మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అన్నీ చూసేసి వెరిఫై చేసి మీకు వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే. దీంతో పాటు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏముండదు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వచ్చేసి లాగిన్ కొట్టేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. సెపరేట్‌గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ సెపరేట్ పోర్టల్ కూడా ఏమి ఉండదు. ఓకేనా? దీని తర్వాత ఆంగ్లో ఇండియన్స్‌కి, స్కౌట్స్‌కి వచ్చేసరికండి ఒక సెపరేట్ టైం ఇచ్చారండి. చివరన ఓకేనా? వాళ్ళు 6థ్ డిసెంబర్‌న ఆంగ్లో ఇండియన్స్ అయితే వెళ్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు స్కౌట్స్‌కి, ఆంగ్లో ఇండియన్స్‌కి, గైడ్స్‌కి కూడా ఒకటే రోజు 6థ్ డిసెంబర్ రోజు ఫస్ట్ ర్యాంక్ నుంచి చిట్ట చివరి ర్యాంక్ వరకు కూడా వాళ్ళెళ్ళి వాళ్ళకి సంబంధించిన స్కౌట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఆంగ్లో ఇండియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం చూపించి వెరిఫై చేయించుకున్నట్లయితే మీరక్కడ వెరిఫై అయితే అయిపోతారు. ఓకే. ఇదండి మొత్తం స్పెషల్ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరేం డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలనుకున్నట్లయితే చూపించాను కదా! ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఇవి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని అయితే వెళ్దాం. ఓకే. ఈ కిందన చూపించిన స్పెషల్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకెళ్ళండి. దీంతో పాటు ఈ కిందకి ఇంకా ఏపీసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే 10th క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పట్టుకెళ్తారు. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ పట్టుకెళ్తారనమాట. ఓకే. ఇన్కమ్ లేదని కూడా రేషన్ కార్డ్ పట్టుకెళ్ళండి. ఓకే. సో, ఇదండి మొత్తం స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. మీరు కేవలం బీ ఫార్మసీ అనే కాదండి. ఈ కౌన్సిలింగ్‌లో గాని మీరు అటెండ్ అయ్యి స్పెషల్‌గా వెరిఫై చేయించుకున్నట్లయితే మీరు బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మటీ ఈ 6 కోర్సులు కూడా స్పెషల్‌గా మీరు ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో, ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. సో, ఇదే విధంగా మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి మెటీరియల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఫార్మసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి. దీంతో పాటు ఇంకా మీకు పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మెసేజ్ చేసేయొచ్చు. మీకు ఫుల్ గైడెన్స్ అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.